హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం. మనము బ్యాక్ పార్ట్లోని నడుము దగ్గర డబుల్ ఫోల్డింగ్ పైన పట్టుకొని 1 ఇంచు డాట్కి 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ నుండి షోల్డర్లు స్ట్రేట్గా పట్టుకొని షోల్డర్ నుండి డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని హైట్ మార్కింగ్ పెట్టాలండి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కనుక బ్యాక్ పార్ట్ కొలతనే కంపల్సరీ తీసుకోవాలి. అందులో 2 ఇంచులు గల్లకి షోల్డరు ఎంతైతే ఉందో కొలత బ్లౌజులో అదే షోల్డరు ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ పెట్టాలి. గల్ల సైడ్ పావించు, షోల్డర్ సైడ్ పావించు తీసుకోవాలి. చంక దింపు 6 ఇంచులకు పెట్టి డబ్బా షేప్ డ్రా చేశాను. చంక రౌండ్ 1.5 ఇంచులకు అయితే రౌండ్ చేశాను. బ్యాక్ పార్ట్లో రౌండ్ చంక సరిపోయిందో లేదో కొలుచుకొని చంక నుండి నడుము వరకు స్ట్రేట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో గల్ల పెట్టుకుందాం. ఇప్పుడు గల్ల కూడా బ్యాక్ పార్ట్ నుండి తీసుకొని నడుము దగ్గర ఖర్చుతో కింద పావించు పైన పావించు ఖర్చుతో కలుపుకొని మార్కింగ్